పుల్లాయి స్వామి అనంతపురం జిల్లా గుంతకల్ మండలం మైనాపురం గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ పుష్ప ఆధ్వర్యంలో పౌష్టికాహారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాలింతలకు, గర్భవతులకు పోషణ గురించి తగిన సలహాలు సూచించారు. వారు తినే ఆహారంలో ప్రోటీన్ గల పదార్థాలను, రక్తహీనత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుష్పగీత తదితరులు పాల్గొన్నారు. అంటే మనం పిల్లలకు ఏ విధంగా పిల్లలకు వండి పెట్టచ్చు, బాలామృతమే ఉంది. ఇది వేస్ట్ చేయకోకుండా పిల్లలకు ఇక్కడ వంటలు చూసినారా, ఈ విధంగా చట్నీ కానీ చేయొచ్చు. వీళ్ళతో అత్తరాసలు అంటారే మీరు, దాని ప్రకారంగా చేయొచ్చు. ఇవి వడల ప్రకారంగా లేదు. ఇంకా చిన్న పిల్లలకి బిస్కెట్ మనం పాలల్లో ఎట్లా కలిపి పెడతామో ఆ విధంగా పాలు కానీ పాలు ఇస్తున్నాం కదా, 2.5 లీటర్ల పిల్లలకి వాళ్ళకి కూడా జోరుగా కలిపి తినిపించచ్చు. దాని తర్వాత ఇట్లా పిల్లలు మింగే పిల్లలు ఉంటారు కదా, అట్లా పిల్లలకు ఇట్లా వంటకాలు మాదిరి ఒక్కొక్క రకంగా చేసి పెట్టచ్చు. మనము 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలందరికీ ప్రతిదీ మన వంటకాలలో మన ఇంట్లో తినేటి చేసుకునేవి, అందుబాటులో దొరికేటివి, మునగాకు కానీ గోంగూర కానీ ఏమన్నా కానీ ప్రతిదీ రుచి చూపించాలి పిల్లలకి. ఇదొక్కటే తినాలా, ఇదొక్కటే తింటాడు మావాడు, కారం తిన్నాడు, ఏనాడు తెల్లన్నం ఒక్కటే తింటాడు, లేదా పాలన్నం ఒక్కటే తింటాడు అని చెప్పకూడదు. ప్రతిదీ వాళ్ళకి రుచి చూపిస్తేనే ప్రతిదీ అలవాటు అయిపోతుంది. కాబట్టి పిల్లలకి బాలామృతము కట్ చేసిన తర్వాత ఈ ఏదో పట్టి ఇది కట్ చేసిన తర్వాత మూత ఉండే డబ్బాలో పోసి పెట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి. రోజుకి 100 గ్రాముల చొప్పున పిల్లలకి తినిపించాలి. ఈ తినిపిస్తూ మన ఇంట్లో ఏ ఆహారం అయితే చేసుకుంటామో ప్రతిదీ పిల్లలకు రుచి చూపించాలి. పెట్టడం అంటే ముద్దలు పెట్టడం కాదు, కొద్దిగా వాడు రుచి చూడాలి అంతే. అది అలవాటు అయిపోతుంది. దాంతోపాటు మేము గుడ్లు ఇస్తున్నాం పిల్లలకి, గుడ్డు కానీ తినిపించచ్చు. మనం పుట్టెంటికలు చేసే వరకు తినిపించు, వాడు తినాడు ఉండకోకుండా ఎక్కువ కాకుండా కొద్దిగా రుచి చూపించాలి పిల్లలకు. కాబట్టి ఈ బాలామృతం అనేది పిల్లలకు వరం లాంటిది, అమృతం లాగా వరం లాంటిది. కాబట్టి 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా ఇది పెడుతూ తల్లిపాలు కొనసాగిస్తూ మనం ఇంట్లో